వెల్కమ్ బ్యాక్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ పీపీఓ అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అలాగే పెన్షన్ పేమెంట్ పూర్తి వివరాలు మరియు ఈ పెన్షన్ అప్లై చేయడానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వన్స్ పెన్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ పెన్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మన పోస్టల్ అడ్రస్కి కొద్దిగా లేటుగా రావచ్చు. అలా కాకుండా మనం ముందుకు తెలుసుకోవడానికి జస్ట్ ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మన పూర్తి డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవుతుంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఈపీఎఫ్ పీపీఓ నెంబర్ అని సెర్చ్ చేసుకోవాలి. కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇందులో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నో యువర్ పెన్షన్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఈ పీపీఓ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అలానే మెంబర్ ఐడి అంటే మన పిఎఫ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేసి సెట్ చేసుకోవచ్చు. నేనైతే పెన్షన్కి ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చానో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి పీపీఓ నెంబర్ అని చూపిస్తుంది. పీపీఓ నెంబర్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ లాస్ట్ 5 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం పీపీఓ నెంబర్ కింద తీసుకోవాలి. మెంబర్ ఐడి అంటే పిఎఫ్ నెంబర్ చూపిస్తుంది. పెన్షనర్స్ నేము, అలానే పెన్షన్ టైపు, ఒకవేళ అది సూపరన్నేషన్ అయితే సూపరన్నేషన్ పెన్షన్ కింద, లేకపోతే విడో అయితే విడో పెన్షన్ కింద మనకి చూపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి పీపీఓ ఎంక్వైరీ ఆర్ పేమెంట్ ఎంక్వైరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇష్యూడ్ ఆఫీస్ అని చూపిస్తుంది. మన పిఎఫ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. పక్కన ఆఫీస్ ఐడి అని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో ఇష్యూడ్ ఆఫీసు, ఆటోమేటిక్గా ఆఫీస్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. అలానే పీపీఓ నెంబర్ అని అడుగుతుంది. పీపీఓ నెంబర్ మనం ప్రీవియస్గా 5 డిజిట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చివరిగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వాయి. పెన్షన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ మంత్, అలానే పీపీఓ నెంబరు, పెన్షనర్స్ నేము, మన పెన్షన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, పెన్షన్ టైపు, యాక్టివిటీ టైపు, ఫైనల్గా లాస్ట్ కాలంలో పెన్షన్ అమౌంట్, మనకి మంత్కి ఎంత అయితే పెన్షన్ వస్తుందో ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తుంది. పీపీఓ ఎంక్వైరీ అని క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఫైనల్గా చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి నో యువర్ పెన్షన్ పేయీ బ్యాంక్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మన ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే విశాఖపట్నం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ పెన్షన్ అప్లై చేయడానికి మనం ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో ఆ బ్యాంక్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐసిఐసి బ్యాంకు, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, మొత్తం 6 బ్యాంక్స్ అనేవి చూపిస్తుంది. ఓన్లీ ఈ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి. పిఎఫ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లోని మీరు కామెంట్ చేసినట్లయితే మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.